పార్వతీపురం జిల్లా పాలకొండ మండలం సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవర్ అత్యవసర సమావేశం నిర్వహించారు. మొంతా తుఫాన్ ప్రభావం వల్ల అప్రమత్తమైన రెవెన్యూ అధికారులు ప్రతి గ్రామంలో దోమల ప్రభావం ఉండకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. పోలీస్ శాఖ వీఆర్ఓలను అలర్ట్ చేశారు. ప్రతి గ్రామంలోనూ దోమల వల్ల మలేరియా ప్రభావం ఉండకుండా చూడాలని ఆదేశించారు. ప్రజలు ఎవరూ చెట్ల కింద పూరి ఇంట్లో ఉండకూడదని పాలకొండ, వీరఘట్టం, సీతంపేట, భామిని మండలంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ పోలీసులు, రెవెన్యూ అధికారులు అవగాహన కల్పిస్తూ దగ్గరలో ఉన్న కంట్రోల్ రూమ్ నెంబర్లు అత్యవసర సమయంలో ఉపయోగించుకునే విధంగా ప్రజలకు సూచించాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు. ఈ తుఫాను రేపు ల్యాండ్ ఫాల్ కాకినాడ దగ్గర ఉంది. ఇది మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. మన పార్వతీపురం జిల్లాలో తర్వాత మన సబ్ డివిజన్ పాలకొండలో కూడా ఈ తుఫాను ఎఫెక్ట్స్ ఇక్కడ పడుతుంది. స్పెషలీ నెక్స్ట్ 2 days చాలా వర్షం పడుతుంది. తర్వాత చాలా గట్టిగా గాలి కూడా ఇక్కడ ఉంది. స్పెషలీ కురుపం, సీతంపేట, జిఎల్పురం హిలీ ఏరియాస్లో, కొండ ఏరియాస్లో చాలా గాలి ఇది ఎక్స్పెక్టెడ్. తర్వాత మొత్తం ఏరియాస్లో చాలా వర్షం కూడా ఎక్స్పెక్టెడ్ ఉంది. సో మన సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ ప్రజలకి